హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ అమాషే. సో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో డిసెంబర్లో ఎగ్జామ్ అయితే ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మేడం జూలై ఎగ్జామ్ అయిపోయింది కదా, డిసెంబర్లో ఎప్పుడు వస్తుందండి, మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి. సో అయితే నోటిఫికేషన్ వచ్చేసింది, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి. సో ఇది సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో డిస్కస్ చేద్దాం ఒకసారి. మనం సీటెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుంచి చూడొచ్చు. ఇక్కడ పబ్లిక్ నోటీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో డిస్కస్ చేద్దామని. సో ఇంకో విషయం ఏంటంటే తప్పకుండా షేర్ చేయండి. బికాజ్ చాలామందికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అని తెలియడం లేదు. ఒకవేళ తెలిసిన అప్లై డేట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సో అందుకే తప్పకుండా వీడియో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా చాలా సబ్స్క్రైబ్ చేయండి. సీటెట్కి సంబంధించి చాలా మంచి మంచి ప్రిపరేషన్ టిప్స్ నేను చెప్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో దెన్ సీటెట్ డిసెంబర్ 2024. సో ఏదైనా నేను అఫీషియల్గా వచ్చిన తర్వాతే నేను వీడియో వేస్తాను. సో అఫీషియల్గా మనకి వెబ్సైట్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, మనకి సో అప్లై అనేది మనకి 17/9 నుండే మనకి స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ వచ్చేసరికి అక్టోబర్ 16 అండి. అక్టోబర్ 16 మనకి లాస్ట్ డేటు. అంటే మనకి నెక్స్ట్ మంత్ 16వ తారీఖున మనకి అప్లై అయింది, క్లోజ్ అయిపోతుంది. సో జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా అసలు ఏం చదవాలి, మనకి బుక్స్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఎన్సీఆర్టీకి సంబంధించి. సో ఇంకోటి ఏంటంటే చాలామంది సీటెట్కి సంబంధించి బ్యాచ్లో జాయిన్ అయ్యారు. సీటెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది మన దగ్గర. సో చాలా చక్కగా తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తున్నాను. బికాజ్ పేపర్ అనేది మనకి ఏంటి, సో చూద్దాం, ఓవరాల్గా మనం డిస్కస్ చేద్దాం. పేపర్ అనేది ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. సో మరి ఇప్పుడు జరగబోయే డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఏ మీడియం ఉంది, సిలబస్ ఏమైనా చేంజెస్ అయ్యాయంటే ముందు మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఒకసారి రీడ్ చేయాలి. సో ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు షేర్ చేస్తాను, లేదా మీకు లింక్ ఇచ్చాను, పిన్ చేశాను. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేటు అక్టోబర్ 16, గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్ డేటు డిసెంబర్ 1 అండి. డిసెంబర్ 1, 2 months ఉంది. ఈ మంత్ తీసేయండి. దగ్గరగా అక్టోబర్ ఫుల్ మంత్, నవంబర్ ఫుల్ మంత్, 2 months మాత్రమే ఉంది. సో అది మంచి అవకాశం అనమాట. ఎవరైతే మరి సెంట్రల్కి సంబంధించి స్కూల్స్లో ఇప్పుడు మనకి రీసెంట్గా ఆర్మీ వచ్చింది కదా. సో ఆర్మీ ఓఎస్టీకి ఎలాగో ఓఎస్టీ రాయడానికి సీటెట్ అవసరం లేదు, బట్ మీకు జాబ్లో జాయిన్ అయ్యేటప్పటికి సీటెట్ క్వాలిఫై ఉండాలని కండిషన్ పెట్టింది మనకి ఆర్మీ నోటిఫికేషన్. సో అందుకే సీటెట్ అనేది తప్పకుండా రాయండి, సర్టిఫికేట్ లేని వాళ్ళు. సో మా దగ్గర సర్టిఫికేట్ ఉంది అంటే జస్ట్ రిజర్వేషన్లో మేము క్వాలిఫై అయ్యాము అని కనుక మీరు అనుకుంటే కనుక మార్క్స్ పెంచుకోవడానికి రాయండి. బికాజ్ మనకి ఎక్కువ మార్క్స్ ఎంత ఉంటే మనకి అంతలాగా ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోతుంది సీటెట్కి సంబంధించి. సో అది స్మాల్ ఇన్ఫర్మేషన్. ఈ మూడట్ల గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. బికాజ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా లెంత్గా అసలు ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం నేను మీకు డిస్కస్ చేస్తానండి. సో జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఏంటి మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లాస్ట్ డేటు అక్టోబర్ 16 అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి 1 December. సో నెక్స్ట్ ఇంకో ఫుల్ డీటెయిల్ వీడియో అనేది వస్తుంది. కనెక్ట్ అయ్యి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.